పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? పరిపాలన అంటే ఆల్రెడీ అభివృద్ధి అయ్యి ఉంది కాబట్టి మనం హ్మ్. అంటే అన్ని పథకాలు అందుతున్నాయా మీకు? అన్ని పథకాలంటే లేనోళ్ళకి ఇవ్వాలి, ఉన్నోళ్ళు అయితే ఏం తీసుకోరు. ఓకే. అంటే ఉన్నోళ్ళు కూడా ఈ మధ్య అన్నిట్లో రాపిచ్చుకుంటున్నారు కదా! సర్వేలు జరిగినప్పుడు రాపించుకుంటారు. కూడా. మాలాంటి వాళ్ళు ఇప్పుడు మాకు ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉంది, మేము రాపించుకోవట్లేదు, మేము తీసుకోవట్లేదు. ఓకే. అంటే ఇప్పుడు కేసీఆర్ పరిపాలన చూసారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తున్నారు. 2 పరిపాలనలో మీకు తేడా ఏమైనా కనిపించిందా? తేడా అంటే కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ రెడ్డి పరిపాలన పర్వాలేదు. ఎందుకని అలా? ఎందుకనంటే ఇప్పుడు ఆయన చేసేది మన కేసీఆర్ చేసింది అయితే ఎవరికి కనపడలేదు, ఏం చేసిన అయితే కొన్ని కనపడుతున్నాయి. హ్మ్. అది ఓకే. అంటే ఈయన ఇచ్చే పథకాల్లో మీకు ఎన్ని పథకాలు అందాయి? అంటే ఫ్రీ బస్ కానీ, ఉచిత కరెంట్ కానీ, 500 రూపాయల గ్యాస్ ఉచిత కానీ. కరెంటు అవన్నీ ఎవరంటే జీరోగా ఉండి సంపాదన లేనివాడికి ఇవ్వాలి. హ్మ్. జీరో అంటే ఎవడు? నిరుపేద. ఓకే. ఉన్నోడు కూడా పెట్టుకుంటుండో, లేనోడు కూడా పెట్టుకుంటుండో, అన్ని పెట్టుకుంటూ అందరు తీసుకుంటున్నారు. హ్మ్. దానికి ఏం విలువ లేదు. అది ఓకే. ఇక్కడ మన జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! అవును. సో బై ఎలక్షన్స్‌లో మాగంటి గోపీనాథ్ భార్య అయిన సునీతమ్మకి సీట్ ఇస్తారు అంటున్నారు. మరి ఇస్తే ఆమెకి ఏమైనా బలోపేతం అవుతుందంటారా ప్రజల్లో? చెప్పలేము. హ్మ్. ఆమెకు బలోపేతం అంటే గెలవటం కష్టమే. మరి నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ కూడా పోటీ ఉంది కదా! మరి ఇద్దరిలో ఎవరికి సీట్ ఇస్తే బాగుంటదంటారు? నవీన్ యాదవ్కి ఇస్తే పర్వాలేదు.